చెప్తాను ఇప్పుడే. 3,000 కిరాయి అంట సార్. 3,000 కిరాయి అంట. ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. సార్ ఒకసారి చూడండి సార్. సరే సరే ఒక మాట ఇప్పుడే చెప్తా చెప్తాను. సార్. ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఏమో సిటీలో ఉంటున్నారు. వాళ్ళంటి వాళ్ళని నేను మా పిల్లలు మా ఆయన పోయి డబుల్ బెడ్రూమ్ కిరాయికి ఎవరైనా ఇవ్వండి మాకు ఇట్లా ఆపద ఉందంటే 3,000 ఇస్తాము. అప్పుడు ఇల్లుకు 3,000 తీసుకురండి, అడ్వాన్స్ కట్టండి, కిరాయి ఇస్తామని చెప్పింది. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. 3,000 కిరాయి కట్టాలి. మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకొని అది పేగిచ్చే ఇల్లు అసలు ఇప్పుడు మాకు ఇల్లు కూలిపోయింది. మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా డబుల్ బెడ్రూమ్. నమస్తే నమస్తే ఎంపీ గారు. గట్కేశ్వర్ మండలం ప్రతాప్ సింగాన గ్రామంలో నిన్న ఒక 3 ఇండ్లు ధ్వంసమైనాయి. ఎట్లా వర్షానికి మొత్తం కప్పు కూడా లేచిపోయింది. వాళ్ళు ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది. ఓకే. అయితే దీనిపై ఎవరు ఇప్పటివరకు స్పందించలేదంట. నేను చెప్పలేదా? అన్ని పేపర్లలో వచ్చింది సార్. ఆయన పేపర్లలో వచ్చింది, తహసీల్దార్ చెప్పిండ్రు, అందరికి చెప్పింది, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇప్పుడు వీళ్ళకి అకామిడేషన్ అంటే వీళ్ళకి ఉండనీకి నైట్ ఎవరు ఉండనీయలేదట ఇక్కడ. అంటే ఎవరు రెంట్ ఇవ్వలేదంట. అయితే ఇప్పుడు నాకేంటంటే వాళ్ళు ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఎవరికి ఇస్తారు చెప్పండి. కనీసం అక్కడ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్లలో ఉన్నాయి. రైతు వేదికలు ఉంచినా సరే కమ్యూనిటీ హాల్ ఉంది. నేను మాట్లాడతాను. కట్టడానికి అన్ని కానీ ఒక 3,000 ఇల్లు కట్టిరు. 3,000 5,000 ఇల్లు కట్టిరు. ఎవరి కోసం కట్టిరండి ఇవన్నీ? మాకు 3,000కి ఇస్తారా కిరాయికి? మొత్తం మా చుట్టాలకు నీడ లేదు. 3,000కి మాకు ఇస్తారా? ఉన్నోళ్ళు అందరూ ఇల్లు తీసేసుకొని అది కిరాయిలకు అంటే దందా చేసుకుంటున్నారా డబుల్ బెడ్రూమ్? ఇప్పుడు కలెక్టర్ సార్తో మాట్లాడినా మీకు ఇప్పుడు అకామిడేషన్ ఇస్తారు, ఇవ్వకపోతే నా నంబర్ తీసుకోండి.